అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ CSE AI అండ్ ML. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వీ డిస్కస్డ్ అబౌట్ CSE సైబర్ సెక్యూరిటీ. సో ప్లీజ్ వాచ్ దట్ ఫస్ట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే ఆ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను అండ్ చెప్పిన పాయింట్స్ మళ్ళీ చెప్తే ఇట్ విల్ బి టైమ్ వేస్ట్ ఫర్ యూ గైస్. కాబట్టి కవర్ చేసిన పాయింట్స్ మళ్ళీ కవర్ చేయను. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ యెట్, ప్లీజ్ వాచ్ ఇట్ ఫస్ట్. సో కమింగ్ టు ద సిలబసెస్, obviously we'll be looking into the syllabus of JNTU Hyderabad. మిగతా కాలేజెస్లో కూడా సిలబస్ విల్ బి మోస్ట్లీ సిమిలర్, ఓన్లీ ఎలెక్టివ్స్లో కొంచెం చేంజ్ ఉండొచ్చు, బట్ కోర్ సబ్జెక్ట్స్ విల్ ఆల్ బి ద సేమ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కాలేజెస్ అక్రాస్ ఇండియా. ఓకే, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ దీస్ సిలబసెస్, అంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పే సిలబస్ని మీరు కూడా చూడాలి అనుకుంటే వాటి యొక్క లింక్స్ నేను మన వంశీ భవానీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్. సో స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఐ విల్ ఓపెన్ ఇట్. సో మీకు ఫస్ట్ ఇయర్లో యూ విల్ హ్యావ్ సబ్జెక్ట్స్ లైక్ M1 ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ గ్రాఫిక్స్, మిగతావి ల్యాబ్స్. సో సెకండ్ సెమిస్టర్లో ఇట్ విల్ బీ M2 కెమిస్ట్రీ, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంగ్లీష్. ఓకే, సో మిగతావన్నీ అగైన్ ల్యాబ్స్. సో కమింగ్ టు దీస్ సబ్జెక్ట్స్, దీంట్లో కొంచెం డిఫికల్ట్ ఏంటి అంటే M1 M2, బట్ ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ద బ్రాంచెస్, సో మీరేం చేయలేరు. ఓకే, దెన్ కమింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దీంట్లోని చాలా కాన్సెప్ట్స్ ఆల్రెడీ మీరు మీ 11th and 12th చదివేసి ఉంటారు. వాటి యొక్క కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ దీంట్లో ఉంటాయి. సో యూ క్యాన్ కైండ్ ఆఫ్ రిలేట్ విత్ ఇట్. ఓకే, గ్రాఫిక్స్లో ఏముంటుంది అంటే ఇది ఒక సివిల్ బేస్డ్ బేసిక్గా సబ్జెక్ట్ అనమాట. సో దీంట్లో మీకు ఆటోక్యాడ్ విచ్ ఈస్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ ద డిజిటల్ మీడియం, అండ్ ఆన్ పేపర్ కూడా గ్రిడ్ షీట్లో కూడా గ్రాఫిక్స్ ఆఫ్ వేరియస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, ఆర్ బేసిక్గా ఆబ్వియస్లీ నాట్ ఆర్కిటెక్చర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ కాబట్టి, బట్ మీకు వేరియస్ ఏవైతే మోడల్స్ ఉంటాయో వాటి యొక్క డిఫరెంట్ షేప్స్ విచ్ ఆర్ ఎలిమెంటల్ షేప్స్, వాటిని ఎలా మీరు కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు బోత్ ఇన్ ద ఆటోక్యాడ్ అండ్ ఇన్ ది గ్రిడ్ షీట్ అనేది మీకు నేర్పిస్తారు. ఓకే, దెన్ వీ హ్యావ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మోస్ట్లీ దీంట్లో మీకు C కానీ C++ కానీ నేర్పిస్తారు, బికాస్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంట్రొడక్టరీ కోర్స్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో హియర్ యూ విల్ హ్యావ్ ఎలక్ట్రికల్ కంపోనెంట్స్ అండ్ వాటి యొక్క కొంచెం అడ్వాన్స్ అయితే ఏమి ఉండదు, బట్ మీరు చదవంది అయితే ఉంటుంది. సో అన్లైక్ ది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దీంట్లో ఐ విల్ టేక్ ఇట్ టు ద సిలబస్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో దీంట్లో the topics will be something that you haven't studied already. So as you can see, transformers will be a new thing, electrical machines again new thing, electrical installations కూడా again this is new. ఆల్రెడీ మీకు ఈ DC అండ్ AC మీద కొంత ఐడియా ఆల్రెడీ మీ 11th and 12th, ఆబ్వియస్లీ 12thలో ఉండే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లోకి వస్తే, సో సెకండ్ ఇయర్లో యూ విల్ హ్యావ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇట్ విల్ బీ వాట్, ఇట్ ఈస్, సో నేను సైబర్ సెక్యూరిటీ ఓపెన్ చేశాను. దిస్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ సిలబస్. ఐ విల్ కమ్, ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. సో ఫస్ట్ యూ విల్ హ్యావ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. బేసిక్గా ఇది మన CSE బేస్డ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, విచ్ కెన్ బి ఎనీ CSE బేస్డ్ బ్రాంచ్, IT, ICT ఆర్ ఎనీ స్పెషలైజేషన్, అన్నిట్లో ఉండే ఆల్మోస్ట్ ఒక కామన్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ డొమైన్. సో కమింగ్ టు ద డేటా స్ట్రక్చర్స్, సో బేసిక్గా మీరు మీ బీటెక్ అయిపోయాక జాబ్ చేయాలనుకుంటే IT ఫీల్డ్లో మీకు ప్లేస్మెంట్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమేంటి అంటే, ఒకటేమో ఈ డేటా స్ట్రక్చర్స్, ఇంకొకటేమో మీకు DAA అని చెప్పి ఉంటుంది. దట్ విల్ బీ ఇన్ యువర్ 3rd and 4th years. ఐ విల్ ఓపెన్ దట్ ఆల్సో. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్ అని చెప్పి దిస్ సబ్జెక్ట్. సో ఈ రెండు కూడా దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఫర్ యువర్ ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో బాగా నేర్చుకోండి. దీంట్లో ఏముంటుంది అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ డేటా ఇన్ ద ప్రోగ్రామ్, స్టోరింగ్ ఇట్ ప్రాపర్లీ, యాక్సెసింగ్ ఇట్ ప్రాపర్లీ, అండ్ కైండ్ ఆఫ్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ఇట్ వైల్ క్యాప్చరింగ్ అండ్ కైండ్ ఆఫ్ యూజింగ్ ద డేటా. ఓకే, సో దాంట్లో మనకి వేరియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మీరు వాటిని నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈజ్ స్టాటిస్టిక్స్. సో దీంట్లో కొన్ని టాపిక్స్ లైక్ ప్రాబబిలిటీ అండ్ ఆల్రెడీ మీరు చదువుకుంటారు.
బట్ కొన్ని మాత్రం దే విల్ బీ కంప్లీట్లీ న్యూ. సో టేకింగ్ ఇట్ సిలబస్. సో దీంట్లో మీరు ఆబ్వియస్లీ ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ చదివి ఉండొచ్చు ఆల్రెడీ. ఎస్టిమేషన్, హైపోథెసిస్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ దట్స్ గుడ్. కొత్తగా ఏముంటుంది అంటే రెగ్రెషన్, కోరిలేషన్ అండ్ మీకు ఈ స్టొకాస్టిక్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అండ్ మార్క్ ఆఫ్ చైన్స్, ఇవి స్పెషల్లీ మీ బ్రాంచ్కి ఇంపార్టెంట్. బికాస్ ఈ స్టొకాస్టిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ బీ హైలీ యూస్డ్ ఇన్ ద మషిన్ లెర్నింగ్ మోడల్స్. సో దీనికి సంబంధించిన మనకి బోల్డ్ అని గ్రేడియంట్స్ ఉంటాయి. ఆ గ్రేడియంట్స్ని వాడే వీల్ హ్యావ్ లెర్నింగ్ ఫ్యాక్టర్, లెర్నింగ్ కర్వ్ అండ్ ఆల్ ఇన్ ద మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో మీకు ఈ ఎస్పెషలీ 5th యూనిట్ బాగా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ ద AI ML బ్రాంచ్. ఓకే, దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్, సో ఇట్ ఈస్ COA. మన CSE బ్రాంచెస్లో వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. దీంట్లో మీకు యూ విల్ హ్యావ్ బోత్ ది టాపిక్స్ ఫ్రమ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కొన్ని టాపిక్స్ ఫర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో ఆ రెండింటికి మధ్యన సింక్రనైజేషన్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటారు. సో విల్ లెర్న్ అబౌట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంప్యూటర్ హార్డ్వేర్, మోస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మెమరీ. సో మన మెయిన్ మెమరీ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ మెమరీ అంటే ఏంటి, హార్డ్ డ్రైవ్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్యాష్, వాట్ ఈస్ రిజిస్టర్స్, హౌ డు దే వర్క్, అన్ని మెమరీస్ ఎందుకు అవసరం, ఆల్ ఆఫ్ దాట్. అండ్ బేసిక్గా హౌ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ పాస్డ్. సో ఒక లెట్సే మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆ ప్రోగ్రామ్ బేసిక్గా మీ కంప్యూటర్ ఎలా రన్ చేస్తుంది. బికాస్ మీరు రాసేది ఆల్మోస్ట్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో లైక్ C, CPP అండ్ ఆల్. సో మీరు ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్ అని రాశారు, ఇక్కడ మీరు రాసింది ఒక ఇంగ్లీష్ బేస్డ్ హై లెవెల్ లాంగ్వేజ్లో రాశారనమాట కదా. కానీ మీ కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం జీరోస్ అండ్ వన్స్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ఎలా కన్వర్ట్ అవుతాయి అదంతా ఉంటుంది. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ బట్ కొంచెం డిఫికల్ట్ బికాస్ ఇట్స్ మోస్ట్లీ థియరిటికల్ పేపర్. ప్రాక్టికాలిటీ కొంచెం తక్కువ బికాస్ యూ ఆర్ డీలింగ్ విత్ ద హార్డ్వేర్. ఓకే, మూవింగ్ ఆన్, యూ విల్ దెన్ హ్యావ్ పైథన్ ప్రోగ్రామింగ్. ఆబ్వియస్లీ పైథన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఎగ్జాక్ట్గా దీంట్లో ఏం నేర్పిస్తారు అనేది నాకు తెలియదు బికాస్ ఐ హ్యావ్ నాట్ కైండ్ ఆఫ్ స్టడీడ్ దిస్. ఓకే, బట్ ఇది సిలబస్ అనమాట. సో మీకు దెర్ విల్ బీ ఇంట్రొడక్షన్ టు బిజినెస్ ఎకనామిక్స్, సప్లై అండ్ డిమాండ్, ఆ చైన్ గురించి, దెన్ సప్లై అనాలిసిస్. సో మీకు మేబీ ఇట్ బీ మోస్ట్లీ రిలేటెడ్ టు ద ఫైనాన్సింగ్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్స్ ఇన్ యువర్ బ్రాంచ్. బట్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిలబస్. లింక్ ఉంటుంది కాబట్టి దాంట్లో రెఫర్ చేసినా మీకు అర్థమవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇట్ ఈస్ ల్యాబ్స్ అండ్ ఆల్. సో ల్యాబ్స్ నుంచి ముందుకెళ్ళిపోతే ఐ మేబీ గో ఆన్ టు ద ఫస్ట్ పేజ్ అగైన్. సో ఇన్ ద సెకండ్ సెమిస్టర్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ. దీంట్లో ఏముంటుంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ కాల్డ్ TOC అనమాట, థియరీ ఆఫ్ కంప్యూటేషన్. సో కొన్ని కాలేజెస్లో దీన్ని TOC అంటారు. అండ్ అగైన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట CSE బేస్డ్ బ్రాంచెస్కి. దీంట్లో ఏం నేర్చుకుంటారంటే ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్యూటర్ స్టార్ట్స్ విత్ సంథింగ్ కాల్డ్ స్టేజెస్. ఓకే, సో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయన్నమాట. సో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎలా వెళ్తుంది మన ఇంటరాక్షన్. ఓకే, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళాలంటే ఏమై ఉండాలి, ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ విచ్ ఇట్ రిటర్న్స్ ఆర్ ద ఇన్పుట్ దట్ ఇట్ గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు యాడ్ 3 numbers. సో ఎలా చేస్తాను, ఐ విల్ హ్యావ్ వన్ స్టేజ్ ఆర్ వన్ స్టేట్ ఇన్ విచ్ ఐ విల్ హ్యావ్ ఆల్ 3 ఇండిపెండెంట్ నంబర్స్. సెకండ్ స్టేట్లో మేబీ నేను వాటిల్లో రెండింటిని యాడ్ చేసి మూడో దాన్ని అలాగే ఉంచేస్తాను. ఓకే, దెన్ ఐ విల్ యాడ్ ఆల్ ఆఫ్ దోస్ 2 విచ్ విల్ బికమ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3. సో ఆ విధంగా విల్ హ్యావ్ స్టేట్స్. సో ఆ స్టేట్స్ మధ్యలో ఇంటరాక్షన్ అండ్ హౌ ఇట్ ఆల్ వర్క్స్ అనేది నేర్చుకుంటారు. ఇట్స్ అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ కూడా బికాజ్ ఇట్స్ మోస్ట్లీ మ్యాథమెటికల్. ఓకే, అంటే డైరెక్ట్గా మ్యాథ్స్ ఉండదు బట్ మ్యాథమెటికల్. ఓకే, దెన్ దేర్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దీంట్లో ఏం జరుగుద్ది అంటే అగైన్ దిస్ ఈజ్ a కామన్ సబ్జెక్ట్ అక్రాస్ CSE బ్రాంచెస్. దీంట్లో మీకు వేరియస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పారాడిమ్స్ అంటే మనకి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక ఏం చేస్తారు అంటే ఇండస్ట్రీలో దే విల్ బి రిక్వైర్మెంట్స్, you will analyze it, you will work on it, okay, ఆ తర్వాత you will start building a
ప్రోటోటైప్, దెన్ మేబీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్. ఆ తర్వాత మీరు దాన్ని డిప్లాయ్ చేస్తారు, డిప్లాయ్ చేసి టెస్టింగ్ చేస్తారు, తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఆ డిప్లాయ్ చేసిన దాన్ని క్లయింట్కి చూపిస్తారు. ఇఫ్ దే అప్రూవ్ ఇట్, ఇట్స్ ఓకే, ఆర్ ఎల్స్ యూ విల్ కమ్ బ్యాక్, డెవలప్ ఇట్ అగైన్ అండ్ గో బ్యాక్ టు ద టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ స్టేజెస్. సో అలా జరుగుతున్నప్పుడు బేసిక్గా దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ అనమాట, స్టార్టింగ్ విత్ వాటర్ఫాల్ మోడల్, వి మోడల్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ మోడల్స్ లైక్ ది అజైల్ మోడల్స్ అండ్ ఆల్. సో ఎస్పెషలీ ఫర్ డెవాప్స్, అజైల్ ఈస్ సంథింగ్ దట్స్ కన్సిడర్డ్. ఓకే, సో ఈ మోడల్స్ అన్ని నేర్చుకుంటారు మీరు. సో ఇది థియరిటికల్ సబ్జెక్ట్ అయినప్పటికీ మీరు మీ ఇండస్ట్రీలో ఐటీ కంపెనీస్లో జాయిన్ అయ్యాక దీని యొక్క ఇంప్లికేషన్ బాగా చూస్తారు. ఓకే, ఆబ్వియస్లీ ద ప్రీవియస్ మోడల్స్, సో ఐ విల్ సీ ద సిలబస్ హియర్. సో దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి, దాంట్లో పాతవన్నీ నేర్పిస్తారు కానీ అవసరం పడవు, బట్ కొత్తవి ఏవైతే ఉంటాయో. సో కమింగ్ టు దిస్, సో దీంట్లో యాజ్ యూ కెన్ సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోడల్స్. వెర్ ఇస్ ఇట్? సో layer technology, process, and these are the models. Waterfall model, incremental model, evolution models, ivanni pettaga vaadaru, but you will have something called agile. Okay, they will be in some of the units. I'm not sure where it will be. I'll just search control FAGILE. agile ekkada ledu, but ekkadైనా సరే కవర్ చేయాల్సిందే. సో I think that will be covered somewhere in the యూనిఫైడ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, బట్ దట్స్ డిఫరెంట్ యాక్చువల్లీ. బట్ లెట్స్ సీ, యాక్చువల్లీ ఇట్ విల్ బి కవర్డ్, డోంట్ వరీ, ఇట్ విల్ బి కవర్డ్ సమ్వేర్. సో డిజైన్ మోడల్లో కాదు, బట్ ఇట్ విల్ కవర్డ్. ఓకే, దాంతోపాటు మీకు టెస్టింగ్ కూడా నేర్పిస్తారు. దెర్ విల్ 2 type ఆఫ్ మేజర్ టెస్టింగ్స్, వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్. వాటి గురించి కూడా నేర్పిస్తారు, కానీ మీరు ఏమి చేయరనమాట. దెర్ విల్ బి నో కైండ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఇన్ టు ఇట్, ఇట్స్ మోస్ట్లీ థియరిటికల్. ఓకే, దట్స్ అబౌట్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఆ తర్వాత విల్ హ్యావ్ DBMS అండ్ OS. రెండు చాలా ఇంపార్టెంట్, రెండు చాలా ఇంట్రెస్టింగ్. OS ఆబ్వియస్లీ పేరు బట్టే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. మోస్ట్లీ యుల్ బీ డీలింగ్ విత్ నో పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అంటే విండోస్ కానీ లినక్స్ కానీ అలా తీసుకుని చెప్పరు, బట్ ఇన్ జనరల్ ప్రతి దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, షెడ్యూలింగ్, అవన్నీ నేర్పిస్తారు. ఇట్ విల్ బీ అగైన్ గుడ్ టు నో అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. కమింగ్ టు DBMS, ఇది చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ వెన్ యూ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, బికాస్ దీంట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే డేటాబేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డేటాబేస్లో డిఫరెంట్ మోడల్స్ ఏంటి, డేటాబేస్లో మనం ఎలా స్టోర్ చేస్తాం, రకరకాల డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ ఏంటి, హౌ టు రిట్రీవ్ ఇట్. దాంట్లో మీరు మేబీ SQL నేర్చుకుంటారు ఫర్ రిలేషనల్, అండ్ నాన్ రిలేషన్కి ఏమో యూ విల్ లర్న్ MongoDB. ఇట్స్ అగైన్ ఇంట్రెస్టింగ్. దెన్ యూ విల్ హ్యావ్ oops యూజింగ్ Java. ఇట్స్ అ లాంగ్వేజ్ అగైన్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ సెకండ్ ఇయర్. కమింగ్ టు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్, DAA ఆల్రెడీ చెప్పాను కదా. సో DAA ఈస్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీంట్లో మీరు బేసిక్గా ఒక ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దానికి సొల్యూషన్ ఎలా డిరైవ్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అచీవ్ టు ద బెస్ట్ సొల్యూషన్ అనేది నేర్చుకుంటారు. దెన్ కమ్స్ యోర్ స్పెసిఫిక్ బ్రాంచ్ బేస్డ్ సబ్జెక్ట్ విచ్ ఇస్ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఇది మీ ఫస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ బ్రాంచ్ కాబట్టి పెద్ద డెప్త్ ఉండదు. ఇట్ విల్ బీ introductive based on the mathematical models. That is what I am guessing, but let us say the syllabus. Syllabus చూస్తే బేసిక్గా యాజ్ యూ కెన్ సీ దీంట్లో ఎక్కడ కూడా మీకు ప్రాక్టికాలిటీ డైరెక్ట్ మోడల్స్ లేవు. యాజ్ ఐ సెడ్ యూ, దీస్ ఆర్ ఆల్ మ్యాథమెటిక్స్ అనమాట. సో కమింగ్ టు ఇంట్రొడక్షన్ పక్కన పెడితే డెసిషన్ ట్రీ లెర్నింగ్, దీంట్లో కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ మ్యాథమెటికల్. ఓకే, ఇది కూడా అగైన్ ఇట్స్ మ్యాథమెటికల్ అగైన్. సో మీ స్టాటిస్టిక్స్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అగైన్ ఇస్ మ్యాథమెటికల్. సో మీకు ఈ సబ్జెక్ట్ మీరు అనుకున్నట్టుగా కోడింగ్ తక్కువ, బట్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూర్ టేకింగ్ ML అండ్ AI, డెఫినెట్లీ మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. ఓకే, కమింగ్ టు CN, అగైన్ దిస్ ఈస్ కోర్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్. ఓకే, దీంట్లో మీరు నెట్వర్క్స్ గురించి నేర్చుకుంటారు, ఎలా పనిచేస్తాయి, హౌ ఇస్ ద కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్డ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్, ఆ లేయర్స్ ద్వారా మీ మెసేజ్ ఎలా పాస్ అవుతుంది, ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది, ఎలా డిఫరెంట్ లేయర్స్ దానికి యాడ్ అవుతాయి అనేది నేర్చుకుంటారు. ఇట్స్ అగైన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టు నో. దెన్ వీల్ హ్యావ్ కంపైలర్ డిజైన్. సో ఇది నాకు పర్సనల్గా బాగా ఇష్టం, అండ్ దీనికి బేసిక్ ఈజ్ మన TOC అనమాట. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ బాగా వస్తేనే మీకు కంపైలర్ డిజైన్ బాగా వస్తుంది. సో బేసిక్గా ఈ సబ్జెక్ట్ వల్లనే ఐ వాజ్ ఏబుల్ టు డెవలప్ సంథింగ్ కాల్డ్ Vamba. సో Vamba అనేది యాక్చువల్గా ఒక తెలుగు బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో Vamba అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది.
సో ఇది యాక్చువల్గా వరల్డ్లోనే ఫస్ట్ తెలుగు బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఐ వాజ్ ఏబుల్ టు డెవలప్ దిస్ బికాస్ ఆఫ్ దాట్ సబ్జెక్ట్ ఓన్లీ. సో బాగుంటుంది సబ్జెక్ట్. దెన్ ఎలెక్టివ్స్ అండ్ ల్యాబ్స్. ఆ తర్వాత ఏఐ, అగైన్ ఇది కూడా ఇట్ విల్ బీ మ్యాథమెటికల్ ఇంట్రొడక్టరీ సబ్జెక్ట్. ఇట్ క్యాన్ బీ గుడ్ ఆల్సో. బేసిక్గా మీకు ఆల్రెడీ కొంచెం ఇక్కడ ఈ ల్యాబ్ తర్వాత కొంచెం యూ విల్ హ్యావ్ దాట్ ఏమంటారు దాన్ని, లెర్నింగ్ కర్వ్, కాబట్టి ఇది కొంచెం ఈజీ అవుతుంది. దెన్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీంట్లో యూ విల్ స్టార్ట్ కైండ్ ఆఫ్ డూయింగ్ ప్రాక్టికలీ వెరీ మచ్. సో ఇక్కడ కూడా చేస్తారు, ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి, బట్ దీంట్లో బాగా చేస్తారు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఏంటంటే బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్, యాజ్ ద టైటిల్ సజెస్ట్, టెక్స్ట్ కానీ స్పీచ్ కానీ విచ్ ఇంక్లూడ్స్ న్యాచురల్ లాంగ్వేజ్, దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మన మోడల్కి ఇన్పుట్గా ఎలా ఇవ్వచ్చు అండ్ దాని నుంచి మనం రిజల్ట్స్ని ఎలా అచీవ్ చేయొచ్చు. దాని అప్లికేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ వైడ్ అనమాట. లెట్స్ సే ఐ వాంట్ టు హ్యావ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ద డొమైన్ ఆఫ్ లెట్స్ సే ఎడ్యుకేషన్. సో లెట్స్ సే వాట్ ఐ కెన్ డూ ఇస్ I can take the input of all the questions asked by students and then answers, దాంతో ట్రైన్ చేసి, సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా సరే ఫ్యూచర్లో ఎవరైనా అడిగితే దానికి రిప్లై ఇచ్చేలాగా ఐ కెన్ డెవలప్ ఎ బాట్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పి ఈజ్ ఆల్ అబౌట్ ద న్యాచురల్ లాంగ్వేజ్ దట్ హ్యూమన్ స్పీక్. ఓకే, ఇట్ కెన్ బి ఎనీ లాంగ్వేజ్ బట్ ద న్యాచురల్ ఫ్లో ఇన్ విచ్ హ్యూమన్ స్పీక్. ఓకే, దెన్ డెవాప్స్, దీనికి మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్క్స్ బాగా వచ్చి ఉండాలి, కొంచెం ఇంపార్టెంట్. అండ్ ఓఎస్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో డెవాప్స్ గురించి తెలియకపోతే ఒక వీడియో ఉంది డీటెయిల్డ్గా, అది రెఫర్ చేయండి, మీకు బాగా అర్థమవుతాయి. దెన్ ఇవన్నీ ల్యాబ్స్ అండ్ ఎలెక్టివ్స్. ఫైనలీ ఇన్ ద 4th semester ఫస్ట్ ఇయర్ ఇట్ విల్ బీ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఏఐకి, డిఎల్కి, ఎంఎల్కి అంటే మషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి, ఏఐకి తేడా ఏంటి అని తెలియాలంటే ఆల్రెడీ వీడియో ఉంది, రెఫర్ దాట్. రీఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఆల్రెడీ ఉంది. ఇవన్నీ ఏంటంటే సింగిల్ పాయింట్లో సింగిల్ వీడియోలో చెప్పే అంత చిన్న విషయాలు కాదు కాబట్టి చెప్తున్నాను. సో రీఎన్ఫోర్స్మెంట్లో ఏముంటుందంటే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మేకింగ్ ద మోడల్ లెర్న్ బై ఇట్ సెల్ఫ్ బై పుట్టింగ్ ఇట్ ఇన్ టు ద సినారియో. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ ఏఐ. ఓకే, అది ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్. దాంట్లో మీకు సో ఓపెన్ ఏఐ యూ విల్ బి లాట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ బేస్డ్ మోడల్స్ కనబడతాయి. సో ఓపెన్ చేసి జస్ట్ గో అరౌండ్ ఇట్. ఓకే, ఏమీ ప్రస్తుతానికి నేర్చుకోకండి, చేయకండి, బట్ జస్ట్ గో అరౌండ్ ఇట్. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ మోడల్స్ రిగార్డింగ్ ది రీఎన్ఫోర్స్మెంట్ బేస్డ్ లెర్నింగ్. ఓకే, గో టు ది బ్లాగ్ అండ్ స్టార్ట్ రీడింగ్ ది బ్లాగ్స్. ఓకే, అన్నీ కాదు, రీఎన్ఫోర్స్మెంట్ బేస్డ్ లెర్నింగ్ గురించి. దెన్ యూ విల్ హ్యావ్ ది ఎలెక్టివ్స్ అండ్ మినీ ప్రాజెక్ట్. నెక్స్ట్ సెమిస్టర్లో ఇట్ విల్ బీ జస్ట్ ది ప్రాజెక్ట్ స్టేజ్ 2 అండ్ మిగతా అన్ని ఎలెక్టివ్స్. సో మీరు మీ బ్రాంచ్ వల్ల స్పెసిఫిక్గా నేర్చుకునేది ఏంటి అంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ఎల్పి అండ్ ఎంఎల్. ఇవి మాత్రమే, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మీ బ్రాంచ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. మిగతావన్నీ అందరికీ ఆల్మోస్ట్ ఉండే సబ్జెక్టులే. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కైండ్ ఆఫ్ హెల్ప్ఫుల్ టు యూ. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ, బికాజ్ ఈ అడ్మిషన్స్ అయిపోయాక వంశీ భవానీతో యూజ్ అయిపోదు, యాక్చువల్గా స్టార్ట్ అవుద్ది. బికాజ్ ఇన్ వంశీ భవానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ రిగార్డింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ జనరల్ బీటెక్ స్టూడెంట్ త్రూ అవుట్ ద ఫేజెస్. సో అడ్మిషన్ దగ్గర నుంచి ప్లేస్మెంట్స్ దాకా. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.